Hello and welcome everyone. Welcome to my channel Cloudlearnerpro. Next మనం how to set up Terraform అనేది నేర్చుకున్నాం. So if I want to set up Terraform, what is the process I need to follow? Firstly వచ్చేసి మనం Terraform అప్లికేషన్ని డౌన్లోడ్ చేయాలి. సో Terraform అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఐ ఆల్సో షో మనం ఈ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో వన్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయాక మనం ఒక టెంపరీ డైరెక్టరీని క్రియేట్ చేసి ఆ టెంపరీ డైరెక్టరీలో మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ని కాపీ చేసి ఆ ఫైల్ని మనం అన్జిప్ చేస్తాం అనమాట. అంటే మనం డౌన్లోడ్ చేసిన టెరాఫామ్ ఫైల్ విల్ బీ ఇన్ ద జిప్ ఫార్మాట్. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు అన్జిప్ ఫార్మాట్ అనమాట. వన్స్ ఆఫ్టర్ కన్వర్టింగ్ మనం ఏ పాత్లో అయితే మనం టెరాఫామ్ ఫైల్ని సేవ్ చేసి ఉంటామో ఆ పర్టిక్యులర్ పాత్ని సిస్టమ్ ప్రాపర్టీస్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యూజింగ్ దాట్ ఓన్లీ వీ కెన్ ఎనేబుల్ ద కనెక్షన్ టు ద టెరాఫామ్ ఫైల్. సో వన్స్ ఆ పర్టిక్యులర్ పాత్ని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యాడ్ చేశాక వీ కెన్ యూస్ విజువల్ స్టూడియో. లైక్ మనం డైరెక్ట్గా టెరాఫామ్ అప్లికేషన్ నుంచి మనం కోడ్ అంతా పుష్ చేయలేం. సో వీ నీడ్ టు యూస్ అ ఇంటర్ఫేస్ లైక్ విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక అప్లికేషన్ యూస్ చేసి నేను నా టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని నేను క్రియేట్ చేసి సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ని నేను డిప్లాయ్ చేయొచ్చు. ఓకేనా? ఆ తర్వాత మనకు ఇనిట్ కమాండ్, టెరాఫామ్ అప్లై కమాండ్, టెరాఫామ్ ప్లాన్, ఈ కమాండ్స్ అన్నిటిని ఎలా యూస్ చేస్తాం అనేది వన్స్ ఈ కాన్ఫిగరేషన్ అంతా అయిపోయాక నేను చూపిస్తాను. ఈ పర్టికులర్ విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకు ఫ్రీ వర్షన్ అనమాట. ఈ పర్టికులర్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ డౌన్లోడ్ ఇఫ్ యూఆర్ పర్ఫార్మింగ్ ద ల్యాబ్. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇన్స్టాల్ చేస్తాం కదా విజువల్ స్టూడియో కోడ్. ఈ విజువల్ స్టూడియో కోడ్లో మనం టెరాఫామ్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో లైక్ సే టెరాఫామ్ అనేది ఒక ఎక్స్టెన్షన్ రూపంలో ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ని మనం విజువల్ స్టూడియోలో ఎనేబుల్ చేస్తాం, లైక్ ఇన్స్టాల్ చేస్తాం. సో దట్ మనం టెరాఫామ్లో మనకు కమాండ్ లైట్స్ కానీ లైక్ మనం ఒక టెంప్లెట్ని ఆర్ ఒక స్క్రిప్ట్ని మనం రాయాలి, లేదు మనం ఒక రిసోర్సెస్ని క్రియేట్ చేయాలంటే మనకు డిఫరెంట్ వేరియబుల్స్ కావాలి కదా. సో అవన్నీ యూజింగ్ దిస్ ఎక్స్టెన్షన్ మనం క్రియేట్ చేయొచ్చు. సో అదంతా మనం ల్యాబ్ చేసే టైంలో మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. టెరాఫామ్ ఎక్స్టెన్షన్ ఎలా హెల్ప్ చేస్తుంది, మనకు వేరియబుల్స్ డీటెయిల్స్ అన్నీ ఎలా పాపులేట్ అవుతాయి అనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ఓన్లీ హౌ టు సెటప్ టెరాఫామ్ అనేది మాత్రం నేర్చుకున్నాం. ఆ తర్వాత we will create a file, అంటే విజువల్ స్టూడియో కోడ్లో విల్ క్రియేట్ వన్ ఫైల్ అండ్ we will save that file and I'll show you ఆ పర్టికులర్ ఫైల్ అనేది .tf ఫార్మాట్లో సేవ్ అవుతుంది. సో .tf ఈజ్ నథింగ్ బట్ టెరాఫామ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో టెరాఫామ్ ఫైల్. సో ఆఫ్టర్ టెరాఫామ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టలేషన్ మనం ఒక శాంపిల్ ఫైల్ ఆర్ న్యూ ఫైల్ని విజువల్ స్టూడియో కోడ్లో క్రియేట్ చేసి సేవ్ చేసి ఆ పర్టికులర్ ఫైల్ ఏ ఫార్మాట్ ఆర్ ఏ ఎక్స్టెన్షన్లో సేవ్ అవుతుందని కూడా మనం వ్యాలిడేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ కాన్ఫిగర్ చేస్తాం, దట్ ఈస్ టు డౌన్లోడ్ ద టెరాఫామ్ అప్లికేషన్. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ యూస్ ద సేమ్ లింక్ టు డౌన్లోడ్ టెరాఫామ్ అప్లికేషన్. సో టెరాఫామ్ అఫీషియల్ వెబ్సైట్లోకి మనం వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేయొచ్చు. సో నేను యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అనమాట అండ్ విండోస్ 64. సో నేను విండోస్ AMD 64 అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి నా పర్టికులర్ మెషీన్లో ఇన్స్టాల్ చేస్తాను. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ అంతా ఈ స్టెప్ 1లో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేను టెరాఫామ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఆ పర్టికులర్ లింక్ ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. సో ఈవెన్ మనం ఈ పర్టికులర్ లింక్ అనే కాదు, మనం టెరాఫామ్ డౌన్లోడ్ అని సర్చ్ చేస్తే మనకు ఫస్ట్ అఫీషియల్ వెబ్ పేజ్ వస్తుంది. ఈ పర్టికులర్ వెబ్ పేజ్లో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళేసి విండోస్ పర్టికులర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఇన్ కేస్ లైనెక్స్ కావాలనుకుంటే లైనెక్స్ డౌన్లోడ్ చేయొచ్చు, మ్యాక్ ఓఎస్ అప్లికేషన్ కావాలనుకుంటే మ్యాక్ ఓఎస్ అప్లికేషన్ అయినా డౌన్లోడ్ చేయొచ్చు. నేను రన్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కాబట్టి నేను విండోస్ 64
డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ ఫైల్ వచ్చేసి జిప్ ఫార్మాట్లో ఉంటుందని చెప్పాను కదా. సో లెట్ మీ గో టు దట్ పాత్. సో ఈ పర్టికులర్ ఫైల్ వచ్చేసి జిప్ ఫార్మాట్లో ఉంది. నేను ఒక టెంపరీ డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ టెంపరీ డైరెక్టరీకి ఈ ఫైల్ని నేను కాపీ చేస్తాను. స్టెప్ 2లో మనం మల్టిపుల్ స్టెప్స్ పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి టెంపరీ డైరెక్టరీని క్రియేట్ చేసి ఆ టెంపరీ డైరెక్టరీలోకి మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ని కాపీ చేస్తాం. ఆ తర్వాత ఆ పర్టికులర్ ఫైల్ జిప్ ఫార్మాట్లో ఉంటుంది. ఆ ఫైల్ని అన్జిప్ చేసి మన అప్లికేషన్ని సేమ్ డైరెక్టరీలో సేవ్ చేస్తాం. అండ్ వన్స్ ఆఫ్టర్ దట్ మనం ఆ టెంపరీ డైరెక్టరీ పాత్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాత్లో, అంటే సిస్టమ్ ప్రాపర్టీస్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఒక పాత్లో లైక్ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ మనం ఈ పర్టికులర్ పాత్ని యాడ్ చేస్తాం. ఓకేనా, జస్ట్ రెఫరెన్స్కి నేను ఒక శాంపుల్ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో నేను వచ్చేసి టెరాఫామ్ డిఐఆర్ అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను సి డ్రైవ్లో. అండ్ ఆ పర్టికులర్ ఫోల్డర్లో నేను డౌన్లోడ్ చేసిన టెరాఫామ్ ఫైల్ని కాపీ పేస్ట్ చేశాను. సో ఇది జిప్ ఫార్మాట్లో ఉంది. నేను ఈ పర్టికులర్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేశాక మనకు అప్లికేషన్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ అప్లికేషన్ని నేను మెయిన్ ఫోల్డర్కి కాపీ చేస్తున్నాను, ఐ మీన్ కట్ అండ్ పేస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకి ఈ ఫోల్డర్ అనేది అవసరం లేదు, జిప్ ఫైల్ కూడా అవసరం లేదు. సో ఐమ్ డెలిటింగ్ దిస్. మనకు మన టెరాఫామ్ అప్లికేషన్ టెరాఫామ్ డైరెక్టరీ పాత్లో ఉంది. యూ కెన్ సీ దిస్. టైప్ వచ్చేసి అప్లికేషన్ అంటే టెరాఫామ్ డాట్ ఈఎక్సీ అనమాట. సో ఈ డాట్ ఈఎక్సీ ఫైల్ పాత్ని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో కాన్ఫిగర్ చేస్తాం. సో దానికి వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు దిస్ పీసీ ప్రాపర్టీస్. ఈ పర్టికులర్ దిస్ పీసీ ప్రాపర్టీస్లో నేను అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో నేను పాత్ మీద క్లిక్ చేసి అండ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎడిట్. సో ఇక్కడ నేను ఎక్కడైతే నా పర్టికులర్ టెరాఫామ్ ఫైల్ అప్లికేషన్ని నేను సేవ్ చేశానో ఆ పాత్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఐ క్లిక్ ఆన్ న్యూ అండ్ ఐ పేస్ట్ దట్ పాత్ డీటెయిల్స్ అండ్ ఐ క్లిక్ ఆన్ ఓకే. ఓకేనా. సో వన్స్ మనం ఈ పర్టికులర్ పాత్ని సేవ్ చేశాక క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇప్పుడు మనం మన మషీన్లో టెరాఫామ్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని వ్యాలిడేట్ చేస్తాం. సో ఫర్ దట్ జస్ట్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ ఇన్ అడ్మిన్ మోడ్ అండ్ టైప్ టెరాఫామ్ వర్షన్. సో ఇక్కడ మనకు టెరాఫామ్ వర్షన్ వచ్చింది చూడండి, టెరాఫామ్ వర్షన్ 1.5.3 ఆన్ విండోస్ AMD 64. ఓకేనా. సో ఇలా మనకు వచ్చింది అంటే దట్ మీన్స్ టెరాఫామ్ ఈజ్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్ అవర్ మషీన్. ఇన్ కేస్ ఇంకొక వేలో కూడా సెర్చ్ చేయొచ్చు. జస్ట్ నేను టెరాఫామ్ అని సెర్చ్ చేస్తున్నాను. సో టెరాఫామ్ అని సెర్చ్ చేశాక ఐఎమ్ గెటింగ్ సో మెనీ కమాండ్స్. ఇన్ కేస్ మనకు ఆ పర్టికులర్ కమాండ్ నాట్ రిలవెంట్ అనుకోండి, వీ షుడ్ గెట్ అ మెసేజ్ సేయింగ్ దిస్ కమాండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. మనకు టెరాఫామ్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయింది కాబట్టి వీ కెన్ సీ ద టెరాఫామ్ కమాండ్స్. ఇప్పుడు వచ్చేసి స్టెప్ త్రీ ఏంటంటే వి విల్ డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్. మనం అఫీషియల్ విజువల్ స్టూడియో వెబ్సైట్ నుంచి విజువల్ స్టూడియో కోడ్ని లైక్ విజువల్ స్టూడియో కోడ్ అప్లికేషన్ని ఆర్ ఇన్స్టాలర్ని మనం డౌన్లోడ్ చేసి మన మషీన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి శాంపుల్ స్క్రీన్ షాట్ కూడా మెన్షన్ చేశాను. వీ విల్ హ్యావ్ డిఫరెంట్ ఓఎస్ ఫ్లేవర్స్ అప్లికేషన్. లైక్ మ్యాక్ ఓఎస్కి మనకు ఉంది, విండోస్ ఓఎస్ అండ్ లైనక్స్ ఓఎస్కి కూడా మనకు డిఫరెంట్ ఇన్స్టాలర్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీ కెన్ యూస్ స్టేబుల్ ఆర్ ఇన్సైడర్. బేసికలీ నేను వచ్చేసి స్టేబుల్ వర్షన్ యూస్ చేస్తాను బికాజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూస్ ఇన్సైడర్స్, బికాజ్ ఇన్సైడర్స్ అనేది మైట్ హ్యావ్ సమ్ బగ్స్ అనమాట. స్టేబుల్ వర్షన్ అంటే వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ బగ్స్ దేర్ మచ్. సో ఇది ఈ పర్టికులర్ స్టెప్ వచ్చేసి ఓన్లీ టు ఇన్స్టాల్ ద విజువల్ స్టూడియో కోడ్ ఇన్ యువర్ మషీన్. ఈ పర్టికులర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ యూస్ దిస్ లింక్ అండ్ డౌన్లోడ్ ద విజువల్ స్టూడియో కోడ్ బేస్డ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ నీడ్ ఆర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం.
సో ఐఎమ్ ఓపెనింగ్ విజువల్ స్టూడియో URL. ఈ పర్టికులర్ లింక్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ యూస్ దిస్ లింక్ అండ్ డౌన్లోడ్ ద విజువల్ స్టూడియో కోడ్ అప్లికేషన్. సో ఈ పర్టికులర్ లింక్లో డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్, యూ కెన్ చూస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యూ కెన్ డౌన్లోడ్. సో నేను వచ్చేసి విండోస్ 64 ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ విజువల్ స్టూడియో కోడ్ని డౌన్లోడ్ చేస్తున్నాను, విచ్ ఈజ్ అ స్టేబుల్ బిల్డ్. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ ఫైల్ని కూడా మనం ఎక్కడి నుంచైనా రన్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ మనం ఈ పర్టికులర్ ఫైల్ని ఒక టెంపరీ డైరెక్టరీలో నుంచి ఎగ్జిక్యూట్ చేయాలని అట్లేం లేదు. సో మనం ఈ పర్టికులర్ ఫైల్ని ఎక్కడి నుంచైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు సెటప్ దిస్ పర్టికులర్ ఫైల్ నౌ. సో ఈ ఫైల్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టలేషన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అడుగుతుంది. ఎస్, ఓకే. ఐఎమ్ క్లికింగ్ ఆన్ యాక్సెప్ట్ అగ్రిమెంట్. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత విచ్ పాత్ యూ వాంట్ ఇన్స్టాల్ అడుగుతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో మీరు ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ ఫినిష్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఐఎమ్ లుకింగ్ టు క్రియేట్ అ డెస్క్టాప్ ఐకాన్. సో అందుకు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్. సో ఇప్పుడు మనకు విజువల్ స్టూడియో కోడ్ ఫ్రీ ట్రయల్ వర్షన్ మన మెషిన్లో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత we will launch the Visual Studio Code and we will create one sample file and we'll see whether it is saving in .tf format or not. ఓకేనా? సో నేను ఇప్పుడు ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ చెక్ బాక్స్లో ఉంది. దట్ మీన్స్ నేను ఫినిష్ మీద క్లిక్ చేస్తే విజువల్ స్టూడియో కోడ్ లాంచ్ అవుతుంది అప్లికేషన్. సో ఐ ఫినిష్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇలా కనిపిస్తుంది విజువల్ స్టూడియో కోడ్ అప్లికేషన్. ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేసి లాంచ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. యూ కెన్ చూస్ ద థీమ్స్ దట్ అండ్ ఆల్ ఆర్ డిఫరెంట్. మీకు నచ్చిన థీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4. ఈ పర్టికులర్ స్టెప్లో మనం టెరాఫామ్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేస్తాం. లైక్ విజువల్ స్టూడియో కోడ్లో ఈ పర్టికులర్ టెరాఫామ్ ఫైల్ని ఇన్స్టాల్ చేసి లైక్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసి ఒక న్యూ ఫైల్ని మనం విజువల్ స్టూడియో కోడ్లో క్రియేట్ చేస్తాం అండ్ ఆ పర్టికులర్ ఫైల్ని సేవ్ చేసి ఆ ఫైల్ .tf ఫార్మాట్లో ఉంటుందా లేదా అని కూడా వ్యాలిడేట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ పర్టికులర్ విజువల్ స్టూడియోలో ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తాం. సో న్యూ ఫైల్, ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ఫైల్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి సెలెక్ట్ లాంగ్వేజ్. సో ఇప్పుడు నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాక టెరాఫామ్ అని సెర్చ్ చేస్తాను. సో ఇట్ ఈస్ నాట్ గివింగ్ మీ ఎనీ రిజల్ట్. ఎందుకంటే మనం ఇంకా టెరాఫామ్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయలేదు. మనం ఓన్లీ విజువల్ స్టూడియో కోడ్ని మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. ఈ పర్టికులర్ విజువల్ స్టూడియో కోడ్లో మనం టెరాఫామ్ని ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయాలి. సో అందుకు ఎక్కడికి వెళ్ళాలి అంటే, సో యూ కెన్ సీ ఎక్స్టెన్షన్ ఆప్షన్స్, రైట్? సో ఇక్కడ వచ్చేసి టెరాఫామ్ అని సెర్చ్ చేయాలి. సో టెరాఫామ్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ నాకు టెరాఫామ్ హ్యాషికార్ప్ అని ఉంది కదా. సో ఈ టెరాఫామ్ హ్యాషికార్ప్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఇన్స్టాలింగ్. సో మనకు మల్టిపుల్ ప్రొవైడర్స్ ఉన్నారు. సో ఐమ్ ఇన్స్టాలింగ్ టెరాఫామ్ హ్యాషికార్ప్ అండ్ ఐమ్ ఇన్స్టాలింగ్ అష్యూర్ టెరాఫామ్. సో ఈ రెండు ఇన్స్టలేషన్స్ కంప్లీట్ అయిపోయాక నేను అన్టైటిల్డ్ ఫైల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి టెరాఫామ్ అని సెర్చ్ చేస్తే ఐ విల్ గెట్ వన్ టెరాఫామ్ రిజల్ట్. చూడండి ఇన్స్టలేషన్ అయిపోయింది. సో దిస్ టూ ఆర్ షోయింగ్ యాజ్ ఇన్స్టాల్డ్ నౌ ఇన్ మై విజువల్ స్టూడియో కోడ్. సో ఇప్పుడు నేను జస్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాను. సెలెక్ట్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి టెరాఫామ్ అని సెర్చ్ చేశాను. చూడండి ఐఎమ్ గెటింగ్ 2 టెరాఫామ్స్. సో ఫస్ట్ టెరాఫామ్ మీద క్లిక్ చేసి అండ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ఫైల్. నేనేం ఎంటర్ చేయట్లేదు, ఎలాంటి కమాండ్స్ కానీ ఏమీ ఎంటర్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ సేవింగ్ దిస్ ఫైల్. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ సేవ్ యాజ్ అండ్ ఈ పర్టికులర్ పాత్ వచ్చేసి సి డ్రైవ్లో ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫోల్డర్, కోడ్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. కోడ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి
ఈ కోడ్ అనే ఫోల్డర్లో టెస్ట్ అని ఒక ఫైల్ని సేవ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, సేవ్ ఫార్మాట్ ఇన్ ద టెరాఫామ్ అంటే .tf అనమాట. సో లెట్ మీ సేవ్ దిస్. సో ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. test.tf చూడండి, ఇక్కడ కోడ్ అనే ఒక ఫోల్డర్లో test.tf అనే ఫైల్ క్రియేట్ అయింది. ఐల్ షో యూ ఫ్రమ్ ద ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆల్సో. సో కోడ్ అనే ఫోల్డర్లో test.tf అని ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఫైల్ టైప్ వచ్చేసి tf ఫైల్. ఓకేనా, ఇందులో మనం ఇంకా ఎటువంటి డేటాని రైట్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఏ 0 KB.